జనగణనలలో ఓబీసీల కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీలకు సంబంధించిన పూర్తి గణాంకాలు అందుబాటులో ఉంటేనే వారికి రావాల్సిన రిజర్వేషన్లు సాధ్యమవుతాయని నాగుల అన్నారు. దేశంలో అన్నింటికీ లెక్కలు ఉన్నాయని, బీసీల జనాభా లెక్కలు కూడా తీయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి దేశవ్యాప్తంగా జరుగుతున్న జాతి జనగణనలో బీసీ కులగణన అంశాన్ని చేర్చాలని విజ్ఞప్తి చేశారు. జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క మా కరీంనగర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అనుబంధ సంఘాలు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కోట అంబేద్కర్ చౌరస్తాలో. దీని ఉద్దేశం ఏంటిదంటే, జనగణన చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ ఇతర కులాల వారిని వాళ్ళ కులం ఏందని చెప్పి అడుగుకుంటూ మా బీసీ ఓబీసీ కానీ ఎంబీసీ కానీ ఊసే లేదు. దయచేసి ఆ ఉన్న కేంద్ర ప్రభుత్వానికి చెప్తున్నాము, మా బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఉండి సుతం మాకు ఎలాంటి న్యాయం జరగడం లేదు. మా రిజర్వేషన్లు కానీ మా హక్కులు కానీ మాకు రావాలంటే తప్పకుండా కులగణనలో జనగణనలో తప్పకుండా కులగణన చేయాలి. ఓబీసీ జనగణనలో కులగణన ఓబీసీల కులగణన చేపట్టాలనే ప్రధాన ఉద్దేశంతో ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేపడుతున్నాము. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఒక మాట ఇచ్చింది, జనగణనలో కులగణన ఓబీసీల యొక్క కులగణన చేపడతామని మాట ఇచ్చింది. ఆ మాట నిలుపుకోవడం లేదు కాబట్టి దానిని నిరసిస్తూ మా జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు అంబేద్కర్ విగ్రహం ముందు మేము నోటికి నల్లబట్ట కట్టుకొని నిరసన తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము ఈ జనగణనలో కులగణన చేపట్టాలని ఈ నిరసన తెలియజేస్తున్నాము. ఇక ముందు ఒకవేళ చేపట్టకపోతే మాత్రం మా ఈ నిరసన కేంద్ర ప్రభుత్వం మీద కాదు